దేశాన్ని తిడితే జనం ఓటేస్తారా? ఎంతసేపు ప్రజల్ని తప్పుబడితే తక్కువ చేస్తే రాజకీయంగా బతికి బట్టగట్టడం సాధ్యమా? కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లా? ఇది నేనంటున్న మాట కాదు, మీడియా చెప్తున్నదో లేదంటే నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు అంటున్నదో అంతకంటే కాదు. ఒక బిజినెస్ మ్యాన్ ఒక వేదిక మీద రాహుల్ గాంధీ అప్రోచ్ ని, కాంగ్రెస్ వెళ్తున్న పొలిటికల్ రూట్ ని క్వశ్చన్ చేసిన తీరు చూస్తే నాకైతే అవును కదా అనిపించింది. దేశానికి సంబంధించిన విషయాలు, భవిష్యత్తుకి సంబంధించిన పాలసీల విషయంలోనే కాదు, ఆఖరికి రాష్ట్రాల వారీగా ఎదురవుతున్న పరిస్థితులను కూడా సమర్థంగా జనం మెచ్చేలా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవడం చూస్తూ ఉన్నాం కదా. అధికారంలోకి వచ్చే వరకు బ్రహ్మాండంగా ఒడ్డు పొడుగు హామీలు ఇవ్వడము, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యాండ్స్ అప్ అనక మునిపే చేతులు ఎత్తేసినట్టుగా 2 ఏళ్లు తిరక మునిపే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితులు ఎంతలా మారిపోయాయో కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం కదా. అంటే జాతీయ స్థాయి పరిస్థితులు, రాజకీయాలైనా రాష్ట్రాల్లో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అయినా సవాల్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ పారిపోతూ ఉన్నారా? అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారా? ప్రాబ్లం ఏంటి? ఇది కాంగ్రెస్ కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, కాంగ్రెస్ లాంటి పార్టీ రిలవెంట్ గా ఉన్నప్పుడు దేశం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. ఇంతకీ బిజినెస్ మ్యాన్ ఏమడిగారు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నారు, డిస్కస్ చేద్దామా? కీలక పరిణామాలు వచ్చిన ప్రతిసారి, దేశం క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉంది ఇప్పుడు అనుకుంటున్న ప్రతి సందర్భంలోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫ్ గోల్ వేసుకుని కాంట్రాడిక్టరీ కామెంట్స్తో కొత్త ఇష్యూస్ రైజ్ చేయడం చూస్తూ ఉంటాం కదా. చాలా సందర్భాల్లో అయితే ప్రత్యర్థిని, నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయబోయి, ఇరికించబోయి దేశాన్ని తిట్టడము, జనం క్యాపబిలిటీస్ని కించపరిచేలాగా మాట్లాడడం రాహుల్ గాంధీకి ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నేనేమి స్వీపీగా చెప్పట్లే ఈ మాట. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ మాట్లాడిన ఒక వీడియో చూపిస్తా. India is not successful at AI when compared to the United States or the Chinese. చూశారు కదా, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక సబ్జెక్ట్ మీద రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? ఇండియా వెనకబడుందట, చైనా, అమెరికా లాంటి దేశాలు ముందుకెళ్ళిపోతూ ఉన్నాయట. సరే, అమెరికా అంటే అన్నారు, చైనా కూడా ముందుకెళ్ళిపోతుంది, ఇండియా వెనకబడింది, ఇండియాలో ఇన్నోవేషన్ తక్కువ ఉంది అని మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఒక ఇష్యూని అడ్రస్ చేసే పద్ధతి ఇదేనా? అమెరికా, చైనా సంగతి అలా వదిలిపెట్టండి. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు, అపోజిషన్ లీడర్గా నిలబడుతున్నప్పుడు, పైగా కొంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్నప్పుడు పొలిటికల్ సెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి కదా. ఏం చెప్పుండొచ్చు? నేనైతే ర్యాండమ్ గా ఆ వీడియో క్లిప్ చూడగానే నాకు ఒక్కటే అనిపించింది, చైనాతో కంపేర్ చేసి ఇండియన్స్ తక్కువగా మాట్లాడడం ఏంది, పరుగు తీయడం ఏంది? ఐటీ రివల్యూషన్ వస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ మొదలవుతున్నప్పుడు, ఎర్లీ 90s లో, లేట్ 80s లో దేశానికి దారి చూపించాము, రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశం పరుగులు తీసింది, కొత్త అవకాశాలను అందుకుంది కదా, అలాంటి పాలసీ కావాలి అని చెప్పొచ్చు కదండి. తెలివి ఉండక్కర్లా? రాజీవ్ గాంధీని గుర్తు చేసినట్టు అవుతుంది, ట్రాక్ రికార్డు ఉంది, చెప్పుకున్నట్టు ఉంటుంది, అవును కదా అని ఆలోచన గల వాళ్ళంతా టక్కునొచ్చి ఖర్చుకుంటారు కదా. అది వదిలేసి చైనా బ్రహ్మాండంగా ఉంది అంటే వెంటనే మొదలు పెడతారు బీజేపీ సపోర్టర్స్, పో చైనా పో, నువ్వు చైనా ఏజెంట్ వా అని అడుగుతారు. అంటే అసలు ఇష్యూ పోతుంది, ఎమోషనల్ అయిపోతుంది రాజకీయం. ఇలాంటి గాలికి పోయే గత్తరంతా ఎక్కడో చుట్టుకుంటా ఉంటారు రాహుల్ గాంధీ, ఎందుకునో తెలియదు. మరి అది తెలివి తక్కువతనమా, అవగాహన లేకపోవడమా, కనీసం సొంత పార్టీ స్ట్రెంగ్త్ ని, ట్రాక్ రికార్డ్ ని కూడా ఎలివేట్ చేసుకునే కెపాసిటీ లేకపోవడమా? కారణం ఏదైనా కానీ ప్రతి సందర్భంలోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద పడితే కాంగ్రెస్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ వెళ్ళి మోడీ మీద పడాలని చూస్తా ఉన్నారు కదా. అసలు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయవు నువ్వు అని అనడం చూస్తే వెంటనే మళ్ళీ అగైన్ బీజేపీ సపోర్టర్స్ ఏం మాట్లాడతారు? ఆహా, ఇరాన్ మీద నీకు అంత లవ్ ఉందా, నీది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని మాట్లాడతారు. మళ్ళీ అగైన్ ఎమోషనల్ అయిపోతుంది ఇష్యూ. నీ చమురు సేఫ్టీ, సెక్యూరిటీ ఏంది, దేశం పరిస్థితి ఏంటి, ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఎందుకు ఆపేశారు, అమెరికాతో ఒప్పందం వెనక అసలు ఏం జరిగింది అని పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడి ప్రకటనలు చేసి ఊరుకోవడం కాదు కదా. జనంలో అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు, దేశవ్యాప్తంగా ఒక మొమెంటం క్రియేట్ చేసేందుకు ట్రై చేయాలి కదా. ప్రధాన ప్రతిపక్షం అంటున్నాం కదా కాంగ్రెస్ ని ఇవాళ రేపట్లో. మరి అలాంటి అటెంప్ట్ ఏమన్నా చేశారా? మోడీ అమెరికాకి భయపడిపోయారు, దేశాన్ని తాకట్టు పెట్టేశారు, ఇండియా పరుగు పోయిందంటాం. మిస్టర్ మోదీ ఇస్ కంట్రోల్డ్ బై ప్రెసిడెంట్ ట్రంప్. ప్రత్యర్థిని క్వశ్చన్ చేయాలి అంటే, ప్రత్యర్థి క్యాలిబర్ ని ఎక్స్పోజ్ చేయాలి అని అనుకుంటే, ఎఫిషియెంట్
ఎఫిషియన్సీనా ఇన్ఎఫిషియన్సీనా పవర్లో ఉన్న వాళ్ళది అనేది జనం రిలీజ్ అయ్యేలాగా చెప్పాలి కదా కాంగ్రెస్. అలా కాకుండా ఇరాన్ టోపీ తెచ్చి పెట్టుకుంటాము అంటే ఆ టోపీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవ్రీ సిచ్యువేషన్ లోనూ ఇదే పరిస్థితి. అంతర్జాతీయ కాన్ఫ్లిక్ట్స్ దగ్గర నుంచి ఇందాక మాట్లాడిన ఇలాంటి విషయాల వరకు అన్నిట్లోనూ ఇంతే. ఎందుకని ఇట్లా తగలడుతుంది మన తెలివి? ఇంకా ఆర్థికపరమైన విషయాల్లో అయితే సరే మనం ఆర్థిక సంస్కరణలో దేశాన్ని గాడిన పెట్టిన చరిత్ర ఉన్న పార్టీ. సరే పివి అంటే మనకి పర్సనల్ గా ద్వేషం ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ట్రాక్ రికార్డ్ అయితే మనకుంది. మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ లాంటి దిగ్గజాలు క్రైసిస్ ని ఎప్పుడు ఎర్లీ 90s లో అయినా లేదంటే 2008 లాంటి సందర్భాల్లో అయినా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడైనా బ్రహ్మాండంగా ఫేస్ చేసిన చరిత్ర ఉంటుంది కదా. మరి ఆ చరిత్రని ట్రాక్ రికార్డ్ని గుర్తు చేస్తూ అసలు ఇండియా రీసెంట్ టైమ్స్లో 208 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఎక్కడ పోసాం ఇదంతా? ఏం జరుగుతోంది? గ్రోత్ ఇండికేటర్స్ అసలు ఎలా ఉన్నాయి? ఇండియాలో ఉపాధి పరిస్థితి ఏంటి అనే విషయాల్ని ఎప్పుడన్నా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చర్చనీయం చేశామా? మాట్లాడామా? జస్ట్ లైక్ దట్ స్వీపీ ఎలిగేషన్ చేస్తాము. దట్టు ఇరాన్ లాంటి దేశాలను ఏవేవో పేర్లు, అవుట్ సైడ్ పేర్లు ప్రస్తావిస్తుంటాము. లేదంటే అమెరికా లాంటి దేశాలు, లేదంటే లాటిన్ అమెరికా కంట్రీస్లోనూ తిరుగుతూ ఇండియాలో డెమోక్రసీ లేదు, చచ్చిపోయింది అంటాము. పార్లమెంట్లో నిలబడి ఇండియాది డెడ్ ఎకానమీ అంటాం. Rahul Gandhi will upset more people by calling the Indian economy a dead economy. చూసాం కదా బిజినెస్ పర్సనాలిటీ ఏమన్నారు? ఇండియాది డెడ్ ఎకానమీ అని దేశాన్ని తిడితే ఇండియన్స్ హర్షిస్తారా, సపోర్ట్ చేస్తారా? అసలు ఇదేనా రాజకీయం చేసే పద్ధతి అని అడుగుతున్నాడు. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన పొలిటీషియన్ కాదు. అంటే అర్థం కావాల్సింది కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి అయితే ఆ ఇద్దరికి తప్ప అందరికీ అర్థమవుతున్నట్టుంది ఇప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటనేది. అవునా కదా? జాతీయ స్థాయిలోనే కదా, రాష్ట్రాల స్థాయిలో కూడా అంతే. కాంగ్రెస్ లింగమంటూ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. 3 రాష్ట్రాల్లోనూ పొలిటికల్ వివాదాలు, రకరకాల రచ్చలు, కూల్చివేతలు, హాహాకారాలు. ఖమ్మంలో అయినా, మూసీ దగ్గర అయినా. మనం యూపీ లాంటి చోట్లేమో బుల్డోజర్ రాజ్ అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేశాం బీజేపీ ఉన్న చోట్ల. మరి ఇక్కడ మాట్లాడుతుంటే ఇంత జరుగుతుంటే కిక్కురుమనే పరిస్థితి లేదు. ఎందుకని? ఎన్నికల టైంలో ప్రచారం చేశాం కదా. మరి తెలంగాణ ఇష్యూస్కు సంబంధించి రాహుల్ గాంధీ ఒక్క సందర్భంలో అయినా నోరు మెదిపారా? తులం బంగారం దగ్గర నుంచి రైతులకు ఇస్తామన్న పంట సాయం వరకు ఏదైనా అందుతా ఉందా? మాట్లాడారా ఎప్పుడన్నా? పైగా తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల జిల్లా స్థాయి నాయకుల శిక్షణా తరగతులు ఇక్కడ పెట్టి ఎయిర్పోర్ట్లో దిగి ఆ శిక్షణా కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అటు నుంచి అటు వెళ్ళిపోతారా? పలాయనవాదం అంటారు తెలుసా? పారిపోవటం. ఇష్యూస్ నుంచి, పబ్లిక్ గ్రీవెన్స్ నుంచి పారిపోవటం కదా ఇది. నిజంగా పబ్లిక్ మీద ప్రేమ ఉంటే, విషయాల మీద అవగాహన ఉంటే, మన నాయకత్వాలను మనం కంట్రోల్ చేసి ప్రాపర్ వేలో డైరెక్ట్ చేయగలిగిన నాయకత్వ పటుత్వం ఉంటే గనక మన దగ్గర పరిణామాలు ఇలా ఉంటాయా? తెలంగాణలో సిచ్యువేషన్ గురించి మాత్రమే కాదు, జాతీయ స్థాయి వరకు ఇన్ని క్వశ్చన్స్ దారానికి దండగుచ్చినట్టుగా అన్ని కాంగ్రెస్ నాయకత్వ సమస్య గురించే మాట్లాడుతూ ఉన్నాయి కదా. మరి దీనికి పరిష్కారం ఏంటి? వాస్తవాలు చెప్పలేనప్పుడు, విషయం మీద నిలదీసి పాలకుల తత్వాన్ని, ధోరణిని ఎక్స్పోజ్ చేయలేనప్పుడు, అపోజిషన్ గానే అంతంత మాత్రం అయిపోయి ఆపసోపాలు పడుతున్నప్పుడు పొలిటికల్ ఫార్చ్యూన్స్ అంత తేలిగ్గా మారతాయా? ఇది రాజకీయం కాదు, డీప్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. రాష్ట్రానికో దేశానికో సంబంధించిన పరిస్థితి కూడా ఇది. అవునా కదా? మరి దీనికి పరిష్కారం ఏంటి? చర్చిద్దాం రండి.